తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఆంగ్ల సంవత్సరం 2025 ఈ నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారం ఎలా ఉంది, ఈ నవగ్రహాలు గోచార రీత్యా ఎటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తువేదిక్ మరియు దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి నవగ్రహాల సంచారం ముందుగా ఎలా ఉందో చెప్పి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయో చెప్పిన తర్వాత మనం ద్వాదశ రాశుల గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు అందిస్తున్నాయో తెలుసుకుందాం. తప్పకుండా. అయితే ముందు మీకు మీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే మనం రాశి ఫలితాలు ఇవన్నీ చూసుకునేది ఎప్పుడు కొన్ని ఏంటంటే ఉగాది చూసుకుంటాం. సో ద్వాదశ రాశులు తెలుసుకోవాలనే ఉత్సాహం అనేది మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. కానీ పూర్వం అయితే ఈ ఉగాది నుంచి మన ఫలితాలు తెలుసుకోవడం. ఎందుకంటే ఉగాది ఫలితాలు ఎప్పుడు నా దేవాలయంలో తెలుసుకుంటే అక్కడ చదువుకునే ఒక మంచి వేదం చదువుకునే వాళ్ళు, వేద బ్రాహ్మలు వీళ్ళతో చెప్పించేవాళ్ళు ఉగాది పంచాంగ శ్రవణం. ఎందుకంటే వాళ్ళ వాక్కుతో ఒకవేళ మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఏం కాదు, బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది అని అంటే వాళ్ళు చేసే తపస్సు వల్ల, వాళ్ళు చెప్పే మాట వల్ల అది నిజంగానే బ్రహ్మాండంగా ఉండేది. ఈ నమ్మకం అనేది అందరికీ పూర్వం ఉండేది. ఇప్పుడు అందరూ మనం ఇలా చూసుకుంటున్నాం, డిజిటల్లో వచ్చేసాం కనుక రాశి ఫలాలు తెలుసుకుంటున్నాం, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు తెలుసుకుంటున్నాం. అయితే ఏంటంటే ఈ మిశ్రమ ఫలితాలు, మంచి ఫలితాలు ఎవరికి బాగున్నా ఎవరికి బాగోపోయినా మనం అందరం ఏంటంటే భగవంతుడి సేవ, భగవంతుడి మీద నమ్మకము, చేసే పనిలో చిత్తశుద్ధి ఉంటే అన్నీ ఆయన కాపాడుతుంటారు. అయితే ఈ ద్వాదశాలు తెలుసుకోవడం అనేది ఏంటంటే ఒక అడ్వాన్స్డ్ సైన్స్ అనమాట. జ్యోతిష్యం అనేది, జ్యోతిష్యం అంటే ఏంటి, జ్యోతి అనేది వెలుగు. మనం వెళ్ళే దారిలో ఏవేవి ముళ్ళు ఉన్నాయి, ఏవేవి ముళ్ళు లేకుండా ఉన్నాయి, బాగుంది బాగాలేదు తెలుసుకోవడానికి మాత్రమే జ్యోతిష్యం. అందుకని మనం ఈ జ్యోతిష్యాన్ని చూసుకోవడం అనేది తెలుస్తుంది. అయితే ఇవి వర్ష ఫలితాలు అంటాం. అంటే వర్ష ఫలితాలు అంటే శని భగవానుడు, గురువు, రాహు, కేతు వీళ్ళందరూ సంవత్సరంన్నరకి అలా మారుతారు. గురువు సంవత్సరం మారితే రాహు కేతులు 18 నెలలకి మారుతారు. శని భగవానుడు 2.5 సంవత్సరాలు మారుతారు. సో ఈ రాశులు మారడం అనేది ప్రతి సంవత్సరం ఏంటంటే గురువు ప్రతి సంవత్సరం మారుతారు. అయితే అప్పుడప్పుడు గురువుతో పాటు రాహు, అప్పుడప్పుడు శని భగవాన్ మారుతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం ఏంటి, 3 గ్రహాలు ఒకేసారి మారుతున్నాయి. ఎందుకంటే నెలల గ్యాప్లో, రోజుల గ్యాప్లో మారుతున్నాయి. సో అందువల్ల ఏంటంటే ఫలితాలు అందరికీ కాస్త మంచి ఫలితాలు, కాస్త మిశ్రమ ఫలితాలు, కొంచెం ఇబ్బంది పెట్టే ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకేసారి అన్ని గ్రహాలు మారినప్పుడు ఇలాంటి ఇబ్బందులు జరుగుతుంటాయి. సో అదృష్టం తన్నుకొస్తుంది, అలాగే దురదృష్టం తన్నుకొస్తుంది. అలాంటి ఇబ్బందులు ఈ రాశుల వాళ్ళకి ఈ సంవత్సరం అంతా ఉన్నాయి. సో గురువు మనకి మే నుంచి మారుతున్నారు. శని భగవానుడు మార్చి 30 నుంచి మారుతున్నారు. రాహు కేతువులు మే 21 నుంచి మారుతున్నారు. సో అంటే మే నెలలో 1-2 రోజుల తేడాలో గురువు, రాహు, కేతు ముగ్గురు మారుతున్నారు. మార్చి 30 నుంచి శని భగవానుడు మారుతున్నాడు. ఇలా మారినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మళ్ళీ శని భగవానుడు మారుతూ ఎవరితో ఉంటున్నాడంటే శని ప్లస్ రాహు కలిసి ఉంటున్నారు ఒకే రాశిలో. అది కాస్తంత కొంచెం ఇబ్బంది ఫలితాలు కొంతమందికి. మీనరాశిలోకి శని ప్రవేశిస్తున్నాడు. శని భగవానుడికి రాహు ఎక్కడైతే మీనరాశి ఉన్నాడో శని భగవాన్ వెళ్ళి దాంట్లో ప్రవేశిస్తున్నారు. మేము అంటే మార్చి 30 నుంచి అంటే ఒక నెల రోజుల పాటు శని రాహులు కలిసి ఉంటున్నారు. అదొక కొంచెం గోచారంలో కాస్తంత ఇబ్బంది. తర్వాత రాహు మారుతాడు, మళ్ళీ కుంభంలోకి వెళ్తాడు. ఒక నెల రోజులే, మే రోజు రాహు మారుతున్నాడు, మార్చిలో శని భగవాన్ మారుతున్నాడు. ఈ మార్చి 30 అంటే ఏంటి, ఇక్కడ మనకి 3 నెలల రోజులు, ఏప్రిల్ నుంచి మళ్ళీ మే, అంత పెద్దగా ఉండదు. కాకపోతే ఆ ఉన్న 2 పాపగ్రహాలు ఒకే స్థానంలో ఉండడం వల్ల కాస్తంత ఒక ఊపు ఊపితే అందరినీ కాస్త ఇబ్బంది పడతాయి. కొంతమందిని కష్టపడితే కొంతమందిని మంచి రంగంలోకి లాక్కి వెళ్తాయి. ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంటే వాళ్ళ జాతకంలో వాళ్ళ జాతక చక్రంలో దశ అంతర్దశలు యోగిస్తున్నాయి అంటే ఇవి 2 కలవడం వల్ల మంచి ఫలితాలు, యోగించట్లేదు ఈ 2 కలవడం వల్ల చెడు ఫలితాలు ఇవి కనిపిస్తున్నాయి అన్నమాట. అది సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ రాశి వాళ్ళు ఏం పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. అమ్మ, 2025 ఆంగ్ల సంవత్సరం మరి మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి? ఎందుకంటే మొన్నటి వరకు ఏలినాటి శని నడిచింది కాబట్టి, సో ఈ ఏడాదితోటి వాళ్ళకి ఏలినాటి శని కూడా అయిపోతుంది కాబట్టి శని ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాడు? తప్పకుండా మకర రాశి వాళ్ళకి శుభ ఫలితాలు ఇస్తున్నాడు ఆయన. ఎందుకంటే వాళ్ళు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 8 ఏళ్ళు ఏకంగా. మామూలుగా ఎవరినైతే 2 సంవత్సరాలు 7 పడతారు, వీళ్ళు శని వక్రించి మళ్ళీ శని ఏలినాటి శని ప్రభావం అనేది వస్తుంది. సో 8 ఏళ్ళ నుంచి వీళ్ళు పడే బాధ నుంచి బయటపడడం అనేది జరుగుతుంది. కానీ మంచి ఫలితాలే వస్తున్నాయి వాళ్ళకి. ఇప్పుడు దాకా జీవితంలో మాకు ఇంకా జరగదు,
ఇక మా వల్ల కాదు అవ్వదు అని ఫిక్స్ అయిపోయిన వాళ్ళకున్నా లేదు మీ వల్ల అవుతుంది, మీకు మంచి గుర్తింపు మంచి అభివృద్ధి అనేది ఇస్తాడు ఆయన. సో మంచి మంచి కార్యక్రమాలు శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువ మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉన్నాయి. వాళ్ళకంటూ ఒక గుర్తింపు రావడం కానీ, ఉద్యోగాల్లో ప్రమోషన్ రావడం కానీ, ఆ ఉద్యోగం నుంచి మార్పు రావడం కానీ, వేరే మంచి స్థలాల్లో పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళడం కానీ, వ్యాపారంలో అభివృద్ధి ఉండడం కానీ. ఇప్పుడు దాకా వ్యాపారం అలా నడుస్తూ వెళ్తున్నానికి ఒకేసారి చేంజ్ రావడం, ఆ మార్పు అంటే అక్కడి నుంచి మార్చడం, ఆ స్థలాన్ని మార్చడం, లేకపోతే ఆ స్థలాన్ని వేరే వాళ్ళకి కొనడం, దాన్ని అభివృద్ధి చేయడం, ఇలా ప్రతిదీ చూసుకుంటూ వెళ్తే మకర రాశి వాళ్ళకి ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, వివాహ విషయంలో, విద్యార్థుల విషయంలో, తర్వాత ఆరోగ్య విషయంలో. ఎందుకంటే ఆరోగ్యం చాలామందికి కాస్తంత ఇబ్బందులు పెడుతూ ఇప్పుడు దాకా మకర రాశి వాళ్ళకి పడుతూనే ఉన్నారు. ఆ ఇబ్బంది నుంచి బయటపడే అవకాశం కూడా ఈ సంవత్సరం నుంచి బ్రహ్మాండంగా ఉంది. సో మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంది, 100% బాగుంది. అందరూ అంటే మాకు బాగుంది చెప్తారు, నేను ఎప్పుడు బాగుండట్లేదు అనుకుంటారు. సో ఈ సంవత్సరం అయితే బ్రహ్మాండంగా ఉంది వీళ్ళకి. వీళ్ళకి గుర్తింపు అనేది ఎలా వస్తుందంటే చిన్న చిన్న రంగాల్లో పనిచేసే వాళ్ళకున్న వాళ్ళకి పెద్ద స్థాయిలో గుర్తింపు వస్తుంది. అంటే వాళ్ళు చేసే చాలా చిన్న పని కానీ గుర్తింపు అనేది పెద్ద స్థాయిలో వస్తుంది. సో వాళ్ళు గుర్తించి వాళ్ళకు ఒక ప్రొఫెషనల్స్కి మెయిన్ అంటే సింగర్స్గా కానీ, రైటర్స్గా కానీ, మీడియా రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు రావడం, వాళ్ళకి వాళ్ళు ఉండే స్థానానికంటే వాళ్ళకు ఎక్కువ మంచి స్థానంలో కూర్చోబెట్టడం కానీ, శాలరీస్ మంచిగా పెరగడం కానీ, హైక్ రావడం కానీ, ఇవన్నీ జరుగుతాయి. ఇవి మకర రాశి వాళ్ళకి అసలు వాళ్ళే నమ్మలేరు నిజంగా మాకు ఇవన్నీ జరుగుతాయా అంటే. కానీ మరి రాహు మరి ద్వితీయ స్థానానికి వెళ్తాడు, కుటుంబ స్థానం, వాక్ స్థానం ద్వితీయంలోకి వెళ్తాడు రాహు, మరి ఎటువంటి ఫలితాలను ఇస్తాడు? తప్పకుండా. అయితే ఏంటంటే ఇక్కడ కుంభరాశిలో రాహు అంటే శని భగవాన్ ఒక తత్వాన్ని ఆయన ఇస్తాడు. రాహు రావడం వల్ల ఏంటంటే ఇప్పుడు దాకా మకర రాశి వాళ్ళు ఏదైనా మాట్లాడాలంటే ఆలోచిస్తారు. ఒక తెలియని ఒక వాళ్ళకి కొంతమంది ఏంటంటే కొంతమందికి తెలియని చిన్న ఈగో, ఎందుకు చెప్పాలి వాళ్ళు అడగకుండా అని. కొంతమంది మాట్లాడితే ఏమనుకుంటారో అని భయం, మొహమాటం. ఈ రెండింటి నుంచి బయటపడేస్తారు రాహు రావడం వల్ల. విపరీతంగా మాట్లాడతారు, విపరీతంగా అసలు వాళ్ళు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది. అలా మాట్లాడే శక్తిని రాహు ఇస్తాడు. ఎందుకంటే శని ఇక్కడ మంచిగా చేసినప్పుడు శనితో పాటు రాహు కూడా మంచిగా చేస్తాడు. అందుకే శనివత్తు రాహు అంటాం. అంటే శని రాహులు ఇద్దరు ఒకే ఫలితాలు ఇస్తుంటారు. అందువల్ల ద్వితీయ స్థానంలో రాహు ఉండడం వల్ల అంటే కుటుంబ సభ్యులతో మంచిగా మాట్లాడడం, వాళ్ళని కలుపుకోవడము, వాళ్ళతో మాట్లాడే విషయాల్లో అన్ని విషయాల్లో వీళ్ళు ముందుండి నడిపించడము, ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు దాకా ఏంటంటే ఏదైనా ఫంక్షన్ జరిగిందంటే వీళ్ళు ఒక మూల కూర్చుంటారు, అంతే వీళ్ళు అందరితో కలిపి మాట్లాడుకోరు. రాహు రావడం వల్ల ఏంటి, వీళ్ళు ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు, అందరితో మాట్లాడుతుంటారు, వీళ్ళు మాట్లాడుతుంటే అందరూ ఇంప్రెస్ అవుతుంటారు, వాళ్ళని చుట్టూ ఆకర్షణగా చుట్టుముడుతుంటారు. ఇలాంటి ఫలితాలు శని రాహులు ఇస్తారు. ఇది వీళ్ళకి బ్రహ్మాండంగా చాలా బాగుంది. అయితే గురుబలం కాస్త తగ్గినప్పటికీ ఇక్కడ శని రాహులు ఇద్దరు కూడా బ్రహ్మాండంగా యోగిస్తున్నారు కనుక చేసుకుంటారు. గురుబలానికి కాస్త మనం పరిహారం చేసుకోవాలి. మరి ఈ గురువు బలానికి అలాగే కేతు బలానికి ఇద్దరు కోసం ఎలాంటి పరిహారాలని పాటించాలి? ఇంకా తప్పకుండా గురుబలం కోసం దత్తాత్రేయ క్షేత్రాలు, శ్రీపాదులు, సాయిబాబా టెంపుల్, సత్సాయిబాబా భజనలు, ఏ గురువుని ఆరాధిస్తూ ఉండడం. సో ఎక్కువ ఇంట్లో శివాభిషేకం, రుద్రాభిషేకం చేయించుకోవడం, గుడికి వెళ్ళడము, అభిషేకాలు చేయిస్తూ ఉండడము, దత్తపారాయణ చేయడం, ప్రతి నిత్యము దత్తాత్రేయ స్వామిది ఒక 2-3 శ్లోకాలు చదువుకోవడం, లేదంటే దత్త చరిత్రలోంచి ఒక అధ్యాయం, రోజు ఒక అధ్యాయం పారాయణ చేయడం. అంటే మామూలుగా అయితే గురువారం ప్రారంభం చేసి మళ్ళీ గురువారంలో అవజేస్తాం. వీళ్ళు ఏంటంటే గురువారం ప్రారంభం చేసి రోజుకు ఒక అధ్యాయం, పుస్తకం అయ్యే వరకు ఒక్కొక్క అధ్యాయం పారాయణ చేసుకుంటూ బయటికి వెళ్తే అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి. సో ఎందుకంటే ఇప్పుడు శని రాహులు ఎప్పుడు కూడా మంచి ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా మనతో ఉండే వాళ్ళతో, బయట వాళ్ళతో మనం మంచిగా ధర్మంగా బతకాలి అంటే గురుబలం కావాలి. సో ఆ గురుబలం కోసం చక్కగా వీళ్ళు రోజు దత్తాత్రేయది రోజుకు ఒక అధ్యాయం పారాయణ చేసుకుంటూ బయటికి వెళ్తుంటే అన్నీ బాగుంటాయి. అమ్మ, మకర రాశి వారికి ఈ 2025 సంవత్సరం ఎంత బ్రహ్మాండంగా ఉండబోతుంది, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.